ఎలక్షన్ కూడా అయిపోయిందా? పత్రిక ఎలక్షన్ కూడా అయిపోయింది. నేను మోరీ అసలే కట్టక ఎప్పుడు గుంతలు వీళ్ళే బతుకుంటే మీరు నన్ను మౌలిక సదుపాయాల గురించి 40 లక్షల మంజూరు పెట్టిన మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి, అలాగే ఉంది ఏంటండి ఎంత బాగా అనిపిస్తుంది చెప్పండి. జరుగా బ్రదర్ 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 జరుగు. ఏంది అసలు ఏం చేస్తావు? ఎందుకంటే మంచి వాతావరణం ఉండాలి. నీకేమైనా బ్రహ్మాండమైన చెట్లు చాలా మీడియాలో అడ్డం ఉండదు ఇంకా జరిగితే ఫోటోలు పంపిస్తాను. సైడ్ కుండు కొట్టు జానన్న సైడ్ కుండు. అరే డీజర్ సైడ్ వచ్చిందా ఎప్పుడు మేడం जनेला माय सरपंच साहब आए సత్యరెడ్డి दा बता ओ चंद्रना సార్ ఇక్కడ సత్యరెడ్డి సత్యరెడ్డి ఏదన్నా ఆలోచన చేయండి. నేను ఇంతకుముందు చెప్పినట్టు వచ్చే ఎలక్షన్ మా ఇద్దరు ఓట్లు నేను నిలబడితే వచ్చే కదా కట్టచ్చు కదా. ఇంకుడు గుంత ఆ ఇంటికి లేదా అండి. ఇది అసలు వాటర్ సప్లై లేదు ఎప్పుడు నాకు రిటైర్ అయిన తర్వాత. అవునే ఇప్పుడు మనకు అన్ని పైసలు తెచ్చాం కదా. వాటర్ సప్లైకి ఎన్ని లక్షలు ఎంత ఫస్ట్ అయిపోయినాక ఊళ్ళో ఏదో ఉందట కదా. వాటర్ 3 రకాలు పెట్టి సార్ బోర్ వేసినాక నాతో కాదురా పేపర్ స్టేట్మెంట్ ఇవ్వండి మా తమ్ముని అడుగురు. ఇంతమంది ముందు చెప్తున్నా ముఖ్య నాయకులు అందరూ చెప్పలే. గండిరాజు రెడ్డి అడుగుతుంటే దండం పెడతాను. తిప్పలపేట రాలింగ్ అని వచ్చాడు. మళ్ళీ నష్టపోవద్దు ఇవన్నీ అంటే కింద మనకున్న విజయానికి అనుభవం. మరి సంజయ్ డాక్టర్ గారు చాలా
అభివృద్ధి చేస్తున్నారు. మరి సీసీ రోడ్లు కానీ, మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, మరి మొన్న కొత్త లక్ష్మీపులో కూడా సీసీ రోడ్లు కూడా అన్ని చేసారు. 2-3 అట్టుబట్లు ఉన్నాయి. అటు కూడా ఇలా చేస్తారని చెప్పి అనుకుంటున్నాం. ఇప్పుడు మా గంగన్న చెప్పినట్టు వాస్తవంగా ఇక్కడ ఇది అడవిలో ఉన్నది. దీనికి కొద్దిగా చెప్పినట్టు అన్ని సౌకర్యాలు మంచి చేస్తూనే ఇక్కడ ఉంటారు, లేకపోతే ఇబ్బంది అవుతుంది భాగాలకు. అన్ని చేయాలని చెప్పి కూడా మరొకసారి నేను మనవి చేస్తూ మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి అందరికీ మరొక ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. మా ఊరు సర్పంచ్ గారికి మరియు అందరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారం. ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మాకు ఈ ఇల్లు వచ్చినందుకు సంతోషమే, కానీ కాకుండా ఇక్కడ మౌలిక సదుపాయాలు అనేవి ఏం లేవు. ప్రస్తుతానికి అవన్నీ కల్పించాలి. ఇంకో విషయం ఏంటంటే దారి ఇట్లా నుంచి ఉంది, ఏది గుట్ట పైన నుంచి ఉంది దారి. ఇప్పుడంటే ఓకే, తర్వాత ఏదైనా తెచ్చుకోవాలన్నా లేదంటే పోవడానికి రావడానికి ఇబ్బంది అవుతుంది. ఆ దారి అనేది ఈ మధ్యలో నుంచి పల్లె ప్రకృతి వనం ఉంది కదా, ఆ మధ్యలో నుంచి చేయాలని మేమందరం అనుకున్నాం ఇప్పటిదాకా. మరి అందరి ఉద్దేశం అయితే చెప్తున్నా నేను. ప్రస్తుతానికి మాకు ఈ 40 లక్షలు వచ్చినాయి కదా, ఈ 40 లక్షలతోటి ప్రతిదీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జరిగింది. అందులో అన్ని పనులు కాకుండా ఒక ఈ 40 ఇండ్లు అయినా ఇండ్ల మటుకైనా దానికి కరెంటు లేదు, నీళ్ళు లేవు, ఇంకా సదుపాయాలు బాగా తక్కువ ఉన్నాయి. ఈసారి ఇప్పుడు గత ప్రభుత్వంలో అవి జరిగినాయి. అయితే మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక సారు మన రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి రేవంత్ గారి సమక్షంలో వాళ్ళ సహాయ సహకారాలు అన్ని అందుకొని అభివృద్ధి కొరకు పాటుపడుతున్నాడు కనుక మనకి ఇప్పుడు మళ్ళీ 40 లక్షల రూపాయలు మంజూరైనాయి. దానికి సార్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఊరి తరఫున, ప్రజల తరఫున. సార్ ఇంకా కొన్ని పనులు ఉన్నాయి సార్. ఇక్కడ ఇంకొన్ని ఓన్లీ మట్టి రోడే ఉందట ఎస్టిమేట్లా, సీసీ రోడ్ కూడా కావాలి సార్ ఒకటి. దానికి కూడా మంజూరు ఇప్పించడానికి కోరుతున్నాం. ఇంకా అలాగే గ్రామాల్లో కూడా కొన్ని సీసీ రోడ్లు ఎస్ఎస్ఎఫ్ ప్లాన్ మంజూరైనాయి సార్ 6. అవి కాకుండా ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి సార్, అవి కూడా మంజూరు చేయాలని కోరుతూ సార్. డబుల్ బెడ్రూమ్లు, అలాగే రోడ్డు 25 లక్షలతోటి రోడ్డు, ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో. మరి రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి హయాంలో మరి మన గ్రామాల రైతు బంధు కానీ, రైతుల రుణమాఫీ కానీ, ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. మరి అలాగే మన సంజయ్ అన్న కూడా మన గ్రామానికి కాదు కాన్స్టిట్యున్సీలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కోట్ల రూపాయలు తెచ్చాడు. దాదాపు అన్ని గ్రామాలలో కూడా సీసీ రోడ్లు అయినాయి. మన జగిత్యాలలో కూడా ప్రతి వార్డుకు కూడా నిన్న ఒక 10 వార్డులలో శంకుస్థాపన చేయడం జరిగింది రోడ్లకు, సీసీ రోడ్లకు. అలాగే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మరి ప్రతిదీ కూడా రైతు రాజ్యంగా మనం అనుకోవాలి. ఎందుకంటే రైతుల కొరకు ఏదంటే అది మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. మొన్ననే చెప్పిండు ఏంటంటే రైతు రుణమాఫీ, రైతు బంధు ఎప్పుడు పడుతూనే ఉంటుంది, దానికి మీరేమీ ఆలోచన చేసిన అవసరం లేదు. కాబట్టి రైతు రాజ్యంగా మన రైతు పార్టీగా మన కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈ కార్యక్రమం అప్పుడు ఇక్కడ స్థలం చూసి మరి అప్పటి ప్రభుత్వంలో సంజయ్ కుమార్ గారికి విన్నవించినప్పుడు ఎన్నో అప్లికేషన్లు వచ్చినా మరి లబ్ధిదారుని ఎంపిక చేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి లిస్టు తీసి పేర్లు ఇచ్చి అప్పుడు కొంత లేజీగా కరెంటు లేకపోవడం, నీళ్లు లేకపోవడం, సరైన రోడ్డు లేకపోవడంతో చాలా ఇబ్బంది పడ్డారు. మరి ఇప్పుడు 40 లక్షలతో దీనికి సదుపాయాల కోసమని మరి ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద నుంచి 40 లక్షలు తేవడం జరిగింది. చాలా సంతోషం. కానీ డబ్బులు అనేటివి ఉపయోగపడేలా, ఏదో బోరింగ్ వేస్తే బోరింగ్ అయితే ఈ ఇండ్లకు సప్లై చేస్తారని నేనైతే అనుకోవడం లేదు. దీనికి ప్రత్యామ్నాయంగా ఏదైనా మంచి సొల్యూషన్ తీసుకొని దీనికి వాటర్ సప్లై చేయాలని మరి ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం. ఇంకా రెండో విషయం, ఇప్పుడు అన్నట్టు ఆ రాజస్థాన్ అన్నట్టు
ఇప్పుడు గుట్టకు ఇల్లు ఉన్నాయి సార్, ఇది ప్రకృతి వనం అడ్డొచ్చింది. ఇది లేకపోతే ఆ ఇళ్ళకు శోభే లేదు. ఖచ్చితంగా ఇది తీసి వారికి సరి అయినట్టుగా, ఎందుకంటే గుట్ట దగ్గర ఉంది కాబట్టి చెట్లు అవి ఇవి లేకుండా చేసి మరి వాళ్ళను కూడా కొంత తృప్తిపరిచి ఇప్పుడు ఇల్లు ఇచ్చడమే కాకుండా ఇల్లు ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి అందరికీ పేరు పేరున మా లబ్ధిదారుల తరపున గ్రామం తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. నీళ్లు, కరెంటు, మనకు మోరి అంటే సెప్టిక్ ట్యాంక్ పైకన్నా పోయేది, అది అత్యవసరం. అది ఏ ఇల్లైనా కానీ ఈ మూడు లేకుంటే అది ఇంత ఇల్లు కట్టుకున్నా ఆ ఇంట్లో మనం ఉండలేము. అలాంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వ హయాంలో ఇల్లు అయినాయి. రకరకాల కారణాలు ప్రభుత్వం మార్పొచ్చింది. మార్పొచ్చిన తర్వాత ఈ ఇండ్లు వచ్చిన పేద ప్రజలు చాలా సార్లు, ఇప్పుడు రజిత కావచ్చు, ఇది రాగానే తమ్ముడు నన్ను ఆహ్వానించిండు, కూలగుచ్చమిచ్చి, మిగతా మా మహిళలు, వాళ్ళ భర్తలు, ప్రజాప్రతినిధులు, జాన్ గారు కోరినాం. ప్రభుత్వం మారింది. గౌరవ ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా ఇండ్ల మంత్రి అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కోరగానే వారు 40,10,000 రూపాయలు మంజూరు ఇచ్చినందుకు మీ అందరి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి ఈనాటి మా కార్యక్రమంలో మా గౌరవ తహసీల్దార్ గారు, ఎంపీడీఓ గారు, ఎంపీఓ గారు, పెద్దలు, సీనియర్ నాయకులు ఎల్లారెడ్డి గారు ఆ రకంగా కూడా ఆలోచించినప్పుడు మనకు కొన్ని డబ్బులు మిగులుతాయి. ఆ డబ్బులను మనం ఉపయోగించుకున్నాం. అంతేగాని ఉన్న పార్క్ కూడా మిగుదామంటే ఎట్లా కలుగుతుంది? ఇదంతా కూడా ఉంది కదా, వచ్చింది పోయింది. దాన్ని గ్రామ పెద్దలు మీరు ఆలోచన చేసి ఆ రకంగా చేసి మంచిగా సిమెంట్ చేస్తే రేపటి రైతులకు కూడా మనకి వస్తుంది. ఎక్కడెక్క వరకు వస్తుందుకు అన్నిటికీ మనకి వస్తుంది. ఐకేఎం సెంటర్ లో మనం ఏం చెప్తున్నాం, దాని మీద లీబడి కూడా మీకే వీళ్ళు అన్నిటికీ చేస్తే తప్పకుండా. నేను అనేది మీకు లాభం ఏం చెప్తాను, నీకు అర్థం కాదు. వీళ్ళు ఏం కట్టుడు కాదు. నేను ఒక టైంకి నీకు మళ్ళీ చెప్తాను. నువ్వు అంటే చెప్తే గట్లే చెప్తా. కానీ ఈరోజు ఈ నిధులు నిరుపయోగం కాకుండా గ్రామస్తులకు ఐకేపీ సెంటర్ కూడా ఉపయోగపడే విధంగా చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి అదేవిధంగా ఈజీఎస్ లో ఈ సంవత్సరం దాదాపు 40 లక్షల రోడ్లు వేసిండ్రు. నేను ప్రభుత్వంతో మారినాకనే 26 లక్షల రోడ్లు వేసినాం. ఇప్పుడు మళ్ళీ ఎస్సీ కాలనీలో 25,30,000 ఎస్సీ సబ్ ప్లాన్ లో గర్వంతుల వాళ్ళ ఇంటి దగ్గర ఒకటి ఉన్నది. ఇంకేదో 3 రోడ్లు ఉన్నాయి, అవి కూడా చేసుకుందాం. 7 రోడ్లు 25,30,000 ఆ రోడ్లు కూడా చేసుకుందాం. మన దగ్గర ఆసుపత్రి జల్దీ చేద్దామంటే చెరువులో నీళ్లుండుట్లా కొంచెం లేట్ అయింది. అది పునాది వేసింది, తప్పకుండా ఇంకా కూడా మంజూరు చేద్దాం. ఆ ఆసుపత్రి అతి త్వరలోనే పూర్తయ్యేలాగా చూద్దామని తెలియజేస్తూ, గతంలో అప్పుడున్న మంత్రి గారితో నాకున్న సాన్నిధ్యంతో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనలో 40% రాష్ట్రవి, 60% కేంద్ర ప్రభుత్వ నిధులతోటి మీరందరూ కూడా చూసారు. మెయిన్ రోడ్డుకి వెళ్ళి ఇవాళ లక్ష్మీపూర్, గుట్రాసిపల్లె, కల్లెడ మీదకెళ్ళి మనం ధర్మపూర్ రోడ్డు కలపడం వల్ల మనకి ఎంతో ఉపయోగమైంది. గ్రామస్తులు కూడా పెద్ద మనసుతోటి, నిజంగా చెప్పాలంటే పెద్ద మనసుతోటి మీరు మీ ఇండ్లు జరుపుకొని మరీ ఆడ రోడ్ ఇచ్చారు. అందుకే ఇవాళ ఎంతో గొప్ప అయింది. అదే కల్లడలు నేను అడిగి ఇచ్చలేదు, ఇవాళ నేనేం అంటలేను. కానీ ఇచ్చినందుకు మిమ్మల్ని అయితే నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. పేరున పాత్రికేయులకు నమస్కారం. ఈరోజు ఇప్పటి వరకే పెద్దలు మాట్లాడినారు. అదేవిధంగా లబ్ధిదారులైన సోదరి రజిత చెప్పింది, ఈడ కరెంటు లేకుండే, నీళ్లు లేకుండే, పాయకాన్లు పోతే సెప్టిక్ ట్యాంక్ లేకుండే, దారి లేదు అనే విషయాన్ని చెప్తూ మంజూరైనందుకు సంతోషం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి గారు కూడా ధన్యవాదాలు చెప్పింది. నాకు చెప్పింది మీ అందరి పక్షాన మళ్ళీ నేను కూడా ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే ఇవి లేకపోతే లేదు. మరి ఇదే సందర్భంలో నేను ఇంతకుముందు మన వాళ్ళు చెప్పినట్టు ఖచ్చితంగా నేను డీ గారు చెప్తా ఉన్నా, ₹1 కూడా వృధా కావద్దు. కరెంటుకి ఆల్రెడీ 10 లక్షల తోటి పనులు అయిపోయినాయి. అందులో ఏమన్నా సేవింగ్ ఉన్నా కానీ ఇంకా రోడ్ సైడ్ లైట్లకు తీసుకోవాలి, దాని మీద ఎంక్వైరీ చేయండి. నీళ్లకు 13,20,000 వచ్చాయి.
మీరేదో ఉత్తగా బోరింగ్ వేసి పైప్ లైన్ వేసి 2 లక్షలతో ఉడబట్టి 8 లక్షలు ఎక్కడికో పోతాయి అనుకోకొని సంజయ్ కుమార్ అనే వ్యక్తి పుట్టుకతోటే రాజకీయ కుటుంబంలోకి వచ్చిన వ్యక్తి, గాలికచ్చలం కాదు. కాబట్టి అత్యంత సేపు కూడా నేను మెయిన్ పైప్ లైన్ ఎవరైతే ఇస్తారో శేఖర్ రెడ్డి గారితో కావచ్చు, రమేష్ గారు ఈ ఇద్దరితో మాట్లాడుకుంటూ వచ్చినా ఇక్కడ కూడా చెప్తా ఉన్నా, రోడ్ కాడికి వెళ్ళి మెయిన్ పైప్ లైన్ పోతుందో ఆల్టర్నేట్ పైప్ లైన్ అక్కడి నుంచి కూడా తీసుకుని ఇక్కడ సంపు కట్టి ఇక్కడ కూడా వేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదే విధంగా దాని నుంచి ఇంటింటికి పైన ట్యాంకుకు నీళ్ళు వెళ్లే విధంగా ఈ కార్యక్రమం చేద్దాం. అందుకనే 13 లక్షలు తెచ్చినాం, లేకపోతే 2 లక్షలు అవసరం పడే. అదే విధంగా మన మూర్ల కోసం 16 లక్షలు వచ్చింది. వాస్తవానికి 16 లక్షలు అంతా సెప్టిక్ ట్యాంకులకు తెచ్చినాం. మనకు 40 ఇళ్ళు ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో 2 బ్లాక్ ఇళ్ళు ఉన్నాయి. 2 ఎన్ని బ్లాక్లు? ఎన్ని బ్లాక్లు? 20 బ్లాక్లకు 20 సెప్టిక్ ట్యాంకులు కడతారు. 20 కడతారు. అందులో సేవింగ్ తీసుకొని తప్పకుండా దయచేసి నా మాట కూడా వినండి. ఎందుకంటే అక్కడ 12కి ఒకటి కట్టినాము. తీసుకొని దయచేసి వినండి. తీసుకొని ఇలా సేవింగ్ ఏదైతే ఉంటుందో రోడ్డు కూడా కావాలి. మళ్ళీ ఇప్పటికిప్పుడు రోడ్డు అంటే డబ్బులు రావు. దాంట్లో కొంత సేవింగ్ చేసుకొని 50%, 20% డివియేషన్ చేయొచ్చు. కాబట్టి ఒక్కొక్క దాంట్లో మీరు రోడ్డుకు కలెక్టర్ గారి నుంచి అనుమతి తీసుకొని మట్టి అంటకుండా రోడ్ వేయాల్సిందిగా కూడా కోరుతున్నాం. మధ్యలో కూడా సీసీ రోడ్డు కానీ ఇక్కడ నుంచి కానీ. అదేవిధంగా నేను ఎంపీడీఓ గారు ఉన్నారు, దయచేసి వాళ్ళు రిక్వెస్ట్ చేసేదంటే డ్రైనేజ్ వ్యవస్థ ఉంటుంది. మళ్ళా నీళ్ళని ఏడికి పోవాలో మనకు అర్థం కాని పరిస్థితి ఉంటుంది. ఇది గుట్టబోరికే ఉన్నది. ఇంటింటికి ఒక సోప్ పిట్ మంజూరు చేయించండి. ఇంటింటికి ఒక సోప్ పిట్ మంజూరు చేయిస్తే ఎక్కువ నీళ్ళు అక్కడనే ఇంకిపోవాలి. అక్కడనే ఇంకుతారు. రేపటి ఈ మోర్ నీళ్ళని తీసుకపోయి ఐకేఎఫ్ సెంటర్ తెస్తామా? 40 ఏళ్ళే ఈ మోర్ నీళ్ళని తీసుకొని వేయలేం కదా. కాబట్టి దయచేసి ఆ రకంగా మనము మౌలిక వసతులు పెంచినప్పుడు ఎప్పుడు కూడా నిన్న మొన్ననే నేను హైదరాబాద్లో ఒక నాయకుని ఇంటి ముందర చూసిన, ఎప్పుడు కూడా వచ్చే తరం గురించి ఆలోచించాలి కానీ వచ్చే ఎలక్షన్ గురించి ఆలోచించొద్దని. ఊరికి వచ్చే ఎలక్షన్ ఓట్ల రాజకీయం చేస్తే ఈ దేశం అంత రాష్ట్రం అంతా అప్పుల పాలై కూర్చున్నది. ఇవాళ జైతాలు ఏ మోరి ఏ రోడ్డు ఎడమతో తెలియకుండా కూర్చున్నది. ముప్పారపు చెరువు మొత్తం గంగలా కలిసింది. మోతి చెరువు అధ్వానం అవుతుంది. చింతకుంట చెరువు మురుక్కుపోయింది. కాబట్టి మనం ఇవన్నీ కూడా ప్రభుత్వం చెప్పినే, సంజయ్ కుమార్ సతాయ చెప్పినవి కాదు, కొంత ఆచరించాలి. సో ఖచ్చితంగా ఇక్కడ ఇంకుడు గుంతలు అనేటి మీరు తప్పకుండా మంజూరు ఇవ్వాల్సిందే కోరుతారు. ఇచ్చే అవకాశం ఉందా అమ్మా? ఉంది. కాబట్టి మీరు 40 ఇంకుడు గుంతలు ఇవ్వండి. డ్రైన్ కట్టండి. కమ్యూనిటీ సోప్ పిట్ కట్టండి. దయచేసి ఇది వీటిలో మీరు ప్రాధాన్యత వహించండి. ఎవరు కూడా పట్టించుకుంటలేరు. చాలా చోట్ల ఏంటంటే భూగర్భ జలాలు పైకి ఉన్నాయి కాబట్టి అనుకున్నట్టు పనిచేస్తారు. గుట్టబోరికే ఉండి ఇక్కడ భూగర్భ నీళ్ళే లేవా, సో ఆటోమేటిక్ ఇంకుతాయి.